క్రీస్తు నామంలో మీకందరికీ మా వందనములు. అనంతపురం జిల్లా యాడికి మండలం క్రైస్తవ గృహ కూడిక సంఘ కాపరి అయినటువంటి గంధం దేవదానం గారు 18 సంవత్సరాల వయసులోనే దేవుని రక్షణ పొందుకొనేసి ఆయన సాక్షిగా జీవిస్తూ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో విరివిగా వాడబడుతున్నటువంటి దైవజనులు ఇప్పుడు మన మధ్యకు వచ్చి వాక్యాన్ని అందించబోతున్నారు. విని ఆశీర్వాదములు పొందుకుందాము. మొదటి కీర్తనలో కొన్ని విషయాలు ధ్యానం చేశాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అతడు చేయదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. బైబిల్లో 66 పుస్తకాలున్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో 150 కీర్తనలు ఉన్నాయి. పెద్ద కీర్తన ఉంది, అలాగే చిన్న కీర్తన కూడా ఉన్నది. ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యొద్ద యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయుదంతయు సఫలమగును. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో ఇక్కడ 4 గుంపులు మనుషులు కనపడుతూ ఉన్నారు. ఎన్ని గుంపులు వారు? 4. 1 దుష్టులు, 2 పాపులు, 3 అపహాసకులు, 4 వీరిలో నుండి ప్రత్యేకించుకొని తన ఆధ్యాత్మిక జీవితములో అంతకంతకు ఎదగడానికి వాక్యమనే పాలను ఆపేక్షించు విశ్వాసి. మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయములో ప్రభు దయాళుడని రుచి చూసి సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును మాని రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను అపేక్షించుడి అనే మాట మనం చూస్తాం. విశ్వాసి ఎదగాలి. ఎదుగుతే సంతోషం, ఎదగకపోతే చాలా వ్యధ. కనుక రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను అపేక్షించుడి. ఇక్కడ అంటున్నాడు, దేవుని యందు విశ్వాసము కలిగిన విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రపంచములో మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం.
భారతదేశంలో మొట్టమొదట అచ్చివేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. క్రైస్తవ్యము వచ్చాకనే భాషలు తర్జుమాలు జరిగాయి. సకల శాస్త్రాలకు నిలయము దేవుని గ్రంథమైన బైబిల్. దేవుని వాక్యమును నీవు ధ్యానించాలి, నీవు పఠించాలి, నీవు హృదయములో భద్రం చేసుకోవాలి. 119వ కీర్తనలో భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు. 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. తన ప్రజలకు ఆయన నెమ్మదిచ్చే దేవుడు. కుటుంబంలో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు, తల్లిదండ్రుల పట్ల నెమ్మది లేదు, పిల్లల పట్ల నెమ్మది లేదు. చాలామంది చిన్న చిన్న కారణాలకు భయపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నిన్న వారంలో చూసాం, ఒక ఆయనకు కరోనా పాజిటివ్ అన్నారు, అంతే. ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడు. నిన్న సాక్షి పేపర్లో ఒక కుటుంబము, తెలుగు కుటుంబము, గుజరాత్ కుటుంబము అమెరికాలో ఆక్రమంగా ప్రవేశించుటకు ప్రయత్నం చేశారు. విపరీతమైన మనసుకు తట్టుకోలేక వాళ్ళు చనిపోయారు. మనసుకు తట్టుకోలేక చాలామంది చిన్న చిన్న విషయాలలో ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ విశ్వాసి ఆందోళన పడనక్కరలేదు. కనుక నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారు, నీ వాక్యమును ధ్యానించువారు, నీ వాక్యమును హృదయములో భద్రం చేసుకున్నవారు, వాక్యానుసారంగా జీవించుటకు తీర్మానం చేసుకున్నవారు, వారు నెమ్మది కలిగి ఉంటారు. శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో లోకస్తులలాగా వారు బయటపడరు. వారు సహనముతో ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉంటారు. 119వ కీర్తనలోనే 47వ వచనములో మనకు ఒక మాట దొరుకుతుంది. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను. నీ ఆజ్ఞలు నాకు ప్రియములు. దేవుని మాట, దేవుని సందేశం, దేవుని వాక్కు నాకు ప్రియమైనవి. 77వ వచనములో 72వ వచనం, వేల కొలది వెండి బంగారముల నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకెంతో. భక్తులు. కానీ మన శరీరం ఏంటంటే ధనం మీదనే, ఆభరణాల మీదనే. నలుగురిలో మనం కూడా ఏమనిపించుకోవాలా? ఉన్నవాడు అనిపించుకోవాలి అన్నదానికి తాపత్రయపడుతున్నది తప్ప దేవుని వాక్యమును ధ్యానించి, దేవుని వాక్యమును పఠించి, దేవుని వాక్యమును హృదయంలో భద్రం చేసుకునేవారు పొదవైపోతున్నారు, కొరతైపోతున్నారు.
దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే నిన్ను ఏ పాపము ఏలనీయదంట. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి పరుచుకొందురు? నీవిచ్చిన వాక్యమును బట్టియే కదా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాడు. భక్తుడు ఏమంటున్నాడు? దేవా, నీ ఎదుట పాపము చేయకుండునట్లు. ఈ దినాలలో భక్తులు కూడా పాపాల్లోకి జారిపోతూ ఉన్నారు. రక్షింపబడిన బిడ్డలే, ప్రభువులలో పాలు పొందుతున్న బిడ్డలే వ్యభిచారిని చూసి పాపము మానలేని కన్నుల గలవారు అని బైబిల్ సెలవిస్తా ఉంది. కానీ దావీదైతే దేవాన్ని ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉంటా. దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే పాపము చేయవు, చేయజాలవు. యోహాను భక్తుడు అన్నాడు, దేవుని యందు విశ్వాసము గలవాడు తన్ను ఏం చేసుకుంటాడంట? భద్రము చేసుకుంటాడంట. కానీ దినంలో భయము లేకుండానే జీవిస్తూ ఉన్నారు. దేవుని భయము ఏమాత్రము లేదు. పైపెచ్చు సరిపోల్చుకుంటున్నారు. పాత నిబంధన భక్తులు చేయలేదా? పాత నిబంధన భక్తులకు లేరా 2 పిల్లలు? నాకు 2 ఉంటే నీకేమి? చూసారా? ఇష్టపడడం లేదు, వాక్యం వైపు దిద్దుకోవడం లేదు. కానీ ఒక దినమున దేవునికి లెక్క అప్పగించి కనుక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవన యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. నీ ఆధ్యాత్మిక జీవితములో లోకం వైపు, లోక ఆకర్షణ, లోకంలో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును గనక నువ్వు ప్రత్యేకించుకొని ఉంటే దేవుని మందిరములో నువ్వు వర్ధిల్లుతావు అంట. 92వ కీర్తన 15వ వచనం, వారి ముసలు తన మందు ఇంకను సిగురు పెట్టుచుందురు, సారము గలిగి పచ్చగా పొందురు. 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వారు మన దేవుని ఆవరణములలో, దేవుని మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుదురు. ఎక్కడ నాటబడ్డావు నువ్వు? యేసుక్రీస్తు వారు అన్నారు, నా తండ్రి చేత నాటబడని ప్రతి మొక్క పెళ్ళగింపబడును అన్నాడు. నా తండ్రి చేత నాటబడిన ప్రతి మొక్క ఫలించును అన్నాడు. ద్రాక్షవల్లి నేను, తీగెలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. దేవుని వాక్యమును ధ్యానించువాడు, దేవుని వాక్యమును పఠించువాడు, దేవుని వాక్యమును హృదయములో భద్రం చేసుకున్నవాడు వాడు ఫలిస్తాడు. ఎలాగా? దేవుని వాక్యమును యోగ్యమైన మనసుతో
అంగీకరించిన వాడు ఫలిస్తాడు. ఎట్లంట? దేవుని వాక్యమును యోగ్యమైన మనస్సు, మంచి మనస్సు. కానీ దినాలలో యోగ్యమైన మనస్సు ఉండడం లేదు. కనుక నువ్వు ఫలించాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనములో, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. నాటబడిన చెట్టు వలె ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. దేవుడంటే భయము. ఇది నాలో దేవుడంటే భయం ఉంది కానీ భక్తి లేదు. దేవుడంటే భక్తి ఉంది కానీ భయము లేదు. అసలుకు ఎండ తగులితే ఏడ కందిపోతామో అని ఎంత భద్రంగా శరీరాన్ని కాపాడుకుంటున్నామో కదా. అంతకు మునుపు ఏమి లేనప్పుడు చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకొని సమస్యలు చెప్పుకొని ఒకరినొకరు హెచ్చరించుకొని ఒకరినొకరు ధైర్యపరుచుకొని ఒకరినొకరు ఆదరించుకునేవారు. కాస్త స్థితి వచ్చేళ్ళకల్లే బయటికి రావడం కూడా కష్టమైపోతూ ఉంది. కొన్ని కుటుంబాలు పలకరించే కూడా కష్టమైపోతుందండి. ఎలాగున్నావు అడిగే కూడా కష్టమైపోతుందండి. ఎందుకంటే ఐఆమ్ సేఫ్, మేము క్షేమంగా ఉన్నాం, ఎవడుండే పోతే నాకెందుకు, ఎవడు వచ్చి నాకెందుకు. ఇది నిజమైన ఆత్మీయత కాదు. నిజమైన ఆత్మీయత ఏంటంటే నువ్వు ఎంత స్థితిలోకి వెళ్ళినా నీ సంఘము పట్ల, నీ ప్రజల పట్ల, నీ తోటివారి పట్ల ప్రేమ గుణం కలిగి ఉండాలి. అది గొప్పతనము. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన ఆశ్వరోజునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడై ఉండి ఇష్టుడుగా ఉండెను. ద్వారపాలకుడు, ప్రధానమంత్రిని చేశాడు దేవుడు. అంతఃపురములో ఉంచాడు దేవుడు. కానీ మనస్సు ఎలాంటిదంట చూడండి, ఎలాంటిదో మనస్సు. తన వారందరితో ఎలా ఉన్నాడంట? సమాధానంగా ఉన్నాడు. ఏమమ్మా, ఏమయ్యా, బాగున్నారా? ఏంది మధ్య మందిరం రావడం లేదు? రండి దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వదిస్తాడు. మీరు ఎందుకు రావడం లేదు? తన వారందరితో పట్టుమని నలుగురు లేము. మనము వందనాలు చెప్పుకుంటే కూడా బరువు అయిపోయింది, మాట్లాడేది కూడా బరువు అయిపోయింది, కలిసి ఉండే కూడా బరువు అయిపోతుంది. కానీ ఒక దినమున మన ఆలోచనలు బట్టి, మన ప్రవర్తనను బట్టి మనమందరము దేవునికి ఒక దినమున లెక్క అప్పగించాలి. అది నేనైనా నువ్వైనా. జాగ్రత్త. మొర్దెకై ప్రధానమంత్రిగా ఉండి తన వారితో సమాధానముగా ఉన్నాడంట. తన జనుల క్షేమమును విచారించువాడంట. గొప్పవాడుగా ఉండి కూడా దేశ ప్రజలతో చాలామందికి కష్టంగా లేడంట, ఇష్టడుగా ఉన్నాడంట. సంఘములో నువ్వు ఎలా ఉంటున్నావు?
నువ్వు ఫలించాలి అంటే యోగ్యమైన మనసు. చూడండి, లూకాసు వార్తలో ఒక మాట మనకు దొరుకుతుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం. 8:12. పదహైదు, మంచి నేలను నేలపడి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేది వారు. వాక్యం అంటే చాలు. మా గురించే చెప్తాడు ఆయన, మా గురించే అంటాడు ఆయన. ఇంకెవరు లేరా తప్పుడు చేసేటోళ్ళు? సరే, అది నువ్వు జీర్ణించుకోలేదు, నువ్వు తీసుకోలేదు, అన్వయం చేసుకోవడం లేదు. నా తప్పు సరి చేసుకుంటాను ప్రభు అనే స్వభావం నీకు ఉండడం లేదు. యోగ్యమైన మనసు ఎప్పుడు వస్తుంది నీకు? నీతిమంతులు గద్దించగా నాకు తైలాభిషేకము అన్నారు భక్తులు. సరే, నాకు తైలాభిషేకము. మంచి నేలపడు విత్తనము పోలిన వాడెవడనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము వినాలి. వినడానికి కూడా ఏముండాల నీకు? మంచి మనసు ఉండాలి. చెడ్డ మనసు ఉంటే నీకు అవే వచ్చేస్తాయి. ఈరోజు ముందు వెళ్ళాలా, నాకు దేవుని వాక్యం దొరుకుతుంది, దేవుని వాక్యం నన్ను బలపరుస్తుంది, దేవుని వాక్యం నన్ను సరిదిద్దుతుంది, దేవుని వాక్యం నన్ను హెచ్చరిస్తుంది, దేవుని వాక్యం నన్ను గొప్ప చేస్తుంది అని నువ్వు ఇవన్నీ పట్టించుకోవడం. యోగ్యమైన మంచి మనస్సుతో దానిని అవలంబించి ఆచరించి ప్రవర్తించి జీవించుట వలన వారు ఓపికతో ఫలిస్తారు. కనుక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. తగిన కాలమందు వాడు ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. మీరు క్రొత్తగా జన్మించవలనని 3వ అధ్యాయము 7వ వచనము. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తీసం పొందుచు చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. తగిన కాలమందు ఫలించేది చెట్టు. రెండవది, మారు మనసుకు తగిన ఫలములు నీలో ఉండాలి. నయ ఫలములు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? యేసు క్రీస్తు కొరకై ఫలించుటకు. యేసు క్రీస్తు అనే రక్షకుని కొరకు మనం నియమించబడ్డాము. రోమాపత్రిక 7వ అధ్యాయము 12వ వచనం, 27వ వచనం, 22వ వచనం. 7వ అధ్యాయము 22వ వచనం. రోమాపత్రిక 7:22.
వేరొక నియమము. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా ఆలోచనలోనున్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోపరుచుకుంటున్నది. నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంలో శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. చాలు. మనము ఫలించుటకు యేసుక్రీస్తు అనే ఆయన యొద్దకు మనము వచ్చాము అనే మాట మనం చూస్తాం. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనము ఫలించవలెనని. కనుక మారు మనసు తగిన ఫలములు ఫలించుడి, లేని ఎడలా మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు రక్షించబడ్డావు, ప్రభువులలో పాలు పొందుతున్నావు, విశ్వాసిగా కొనసాగుతున్నావు. అయితే మారు మనసు తగిన ఫలములు మనలో ఉన్నాయా? రక్షకుడు వచ్చాడు. యేసు ప్రభు ఉపమానములో ఒక మనుష్యుడు అంజూరపు చెట్టు వేశాడు. 3 సంవత్సరములు ఎదురు చూశాడు. ఫలములు లేనందున దీని వలన భూమి ఎందుకు వ్యర్థము కావాలి, దీన్ని నరికించి వేయము అన్నప్పుడు తోటమాల అన్నాడు, ఇదొక్క సంవత్సరం ఉండనిమ్ము, అది ఫలించితే సరి, లేని ఎడల నేనే నరికించదను అని. మారు మనసు తగిన ఫలములు మనలో ఉన్నాయి. ఫలించడు వారుగా ఉన్నాం. యోసేపు ఫలించడి మొక్క, నీతి యూటల యొద్ద ఫలించడి కొమ్మ. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలాగుంటున్నావు? పౌలు గారు శ్రేష్టమైన ప్రార్థన రాశాడు ఫిలిప్పీలకు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకును మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై మీరు అంతకంతకు వర్ధిల్లవలనని, మీరు క్రీస్తు దినమునకు నిర్దోషులుగాను నిష్కపటులు కావాలనని నేను మీ కొరకు ప్రార్థించు. మారు మనసుకు తగిన ఫలాలు మనలో ఉన్నవే? మనం ఫలించడి వారముగా ఉన్నామా? యేసు ప్రభు వారు అన్నారు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీ ఫలములు నిలిచి ఉండుటకును మీరు ఫలించుటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాను. నీ పట్ల నా పట్ల దేవుడు గొప్ప సంకల్పములు కలిగేవాడు. అయితే ఫలించడి వారుగా ఉన్నామా మనము? ఫలములు లేని వారుగా ఉన్నామా? ఫలములు రాలిపోయిన నిర్జల చెట్ల వల్లే మనము ఎలా ఉంటున్నాం? మన ఆధ్యాత్మిక జీవితం ఫలించి బాప్తిసమిచ్చి యోహాన్ అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించు. ఫలించాలి అంటే ఆయన కొరకు నిందలు భరించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనములో, నా నామము నిమిత్తము జనులు
హింసించి నిందించి మీ మీద చెడ్డ పేరు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలములు ఏమంట? పరలోకములో మీ ఫలములు అధికమగును. భూమి మీద కాదు, పరలోకములు. చెప్తాడంటనా రమ్మను. కనుక పరలోకములో మీ ఫలములు అధికమగును, ఫలించిన వారముగా ఉన్నారు. మూడవ మాట 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలలో పాలు పొందు విషయములోను హృదయపూర్వకముగాను మిమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువ తామంతట తాము ఇచ్చిరని మీకు సామర్థ్యము కంటే ఎక్కువగా తామంతట తాము ఇచ్చిరి. దేవునికి ఇచ్చుటలో చాలామంది సామర్థ్యము కంటే తక్కువ ఇస్తున్నారు. సంపాదించేది లక్షలు, వేలు, దేవునికి ఇచ్చుటలో 100, దేవునికి ఇచ్చుటలో 10. ఇంకా 10 వాళ్ళు కూడా ఉన్నారు. 10 ఓసారి చూపిస్తాలేండి. అన్ని చల్లని ఇన్ని ఉన్నాయి మా ఇంట్లో. ఏమేమి వస్తాయి అన్నీ ఎత్తి పెడతా ఉన్నాము. ఇంకా 10 ఉన్నారండి. దేవునికి ఇచ్చుటలో తక్కువ ఇస్తున్నారు. దేవుని వలన లాభం పొందుతూ ఉన్నారు. కానీ దేవునికి ఇచ్చుటలో తగిన దానికంటే తక్కువ. ఎలా ఉంది నీ రాబడి? దేవునికి ఇచ్చుటలో ఎలాగుంది? దేవునికి ఇచ్చుటలో నీవు స్వేచ్ఛంగా హృదయపూర్వకంగా సరగకుండా గొనగకుండా నువ్వు ఇవ్వాలి. తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. తన పిల్లలను ఆయన వదిలిపెట్టాడు. తన పిల్లలను ఆయన హెచ్చిస్తాడు. దేవునికి ఇచ్చుటలో నీ సామర్థ్యం ఎంత? ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు? ఏ మనసుతో ఇస్తున్నావు? 1 నెల ఇస్తే 3 నెలలు ఇవ్వవు. 1 నెల ఇస్తే 6 నెలలు ఇవ్వవు. 1 నెల ఇస్తే సంవత్సరం కూడా ఇవ్వవు. మొన్న ఇచ్చిందే మొన్న ఇంకదే. నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకుంటావో దేవుడు బహుగా నీకు ఇస్తాడు. ఒకసారి హృదయ రాశిని ఎదిగిన దేవుడు ఎక్కడున్నాడు? కానుకల పెట్ట యొద్ద ఉన్నాడు. అబ్బా పీడవాయినైనా వేసేస్తే నీ నెలలో ఫోన్పే చేసేస్తే వేసేసినాము. లేకపోతే అయిపో ప్రతి వారము 10వ భాగాన్ని ఇచ్చేటోళ్ళు ఇవ్వండి, పేరు నమోదు చేసుకోండి అన్నట్టుగా ఇచ్చేసాంపా, ఈ నెల అయిపోయిందిపా అని అనుకొని పోతున్నారు. విధవరాళ్ళు భయముతో ఎవరైనా చూస్తారేమో
వణకుతో తనకు కలిగినదంతయు ఆయనే నాకు ధనవంతుడు, ఆయనే నాకు బుద్ధి విజ్ఞానముల సర్వ సంపదల యందు ఆయనే కదా అని చెప్పేసి తనకున్నదంతా వేసేసి రక్షకుడు ఏమంటున్నాడు? ప్రశంసిస్తున్నాడు. హలో, మీ అందరికంటే ఈమె ఎక్కువగా ఇచ్చి ఉన్నాయి మనసు. చాలామంది దేవునికి ఇవ్వడానికి దేవుని మందిర పనులు ముడి పెడతా ఉంటారు. అలా పెట్టకూడదు, అది దేవుని ఉద్దేశం కూడా కాదు. ఇస్తలే, ఎత్తి పెడతానులే, అంతా నీకే. ఎప్పుడు ప్రాణం పోయినాక నీకేదొచ్చినా నీకేనయ్యా, అంతా నీదేనయ్యా. అలా కాదు, దేవునిదే సమర్పణ. చాలామంది దేవునికి ఇవ్వకుండా అన్నీ ఎత్తి పెడతా ఉంటారు. అలాగైతే నష్టపోతాం. దేవునికి విరోధంగా ఏకమై దాచిపెట్టారంట అననీయ సప్పీరా. దేవునికి విరోధముగా ఏకీభవించారంట. చాలా నష్టపోయినారు ప్రియుల. ప్రభుకి ఇచ్చుటలో నువ్వు వెనకాడ. చాలామంది తగిన దానికంటే ఇంకా తక్కువ ఇచ్చేవారంట. సావిత్రి గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనం. 11వ అధ్యాయము 24వ వచనం. వేదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి గలవారు కలరు. అలాకుంది, ఉంది కానీ చేతులు రావు. కానీ కొందరైతే వాళ్ళ జీతాలు తీసుకున్న వెంటనే వాళ్ళు ఫోన్పేలో వేసేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే వేసేస్తారు. ఎందుకు? మొదట ఆయనకు నేను స్థానం ఇస్తే దేవుడు మా అవసరాలు తీరుస్తాడు, దేవుడు మా అక్కర్లు తీరుస్తాడు. మొదట ఆయనకు స్థానమే. చివరిలో కాదు, మధ్యలో కాదు, చిల్లర్లో, అంతకంటే కాదు. ఎలాంటి వారంటే ఇల్లు వెదజల్లి అభివృద్ధి పొందువ. వెదజల్లుట దేవునికి ఇచ్చుటలో. నిన్న రాత్రి ఆకుల్లా అని ఒక సహోదరుడు ఉన్నాడు ఏ కొండూరులో. వాళ్ళ నాన్న హార్ట్ అటాక్, ఆసుపత్రి జాయిన్ అయ్యాడు. మా పరిస్థితి ఆటికాటికే ఉంది. అయినా అలాంటి విషయాలు అంటేనే నేను వెంటనే స్పందిస్తా. వెంటనే 1000 రూపాయలు పంపించేసి ఈరోజు తెల్లారుజామున ఆయన చనిపోయాడు. అంతకు మునుపు కొందరికి వెదజల్లుట. నీకు నువ్వు ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నాకేంటి లాభం అనే మనస్సు ఉంటే నువ్వు అభివృద్ధి పడలేవు. రెండవ గుంపు ఎవరంట? తగిన దానికంటే తక్కువ, లేమికి కరువుకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే తగిన దానికంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ కొరింథీ విశ్వాసులు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. దేవునికి ఇచ్చుటలో ఎలా ఉన్నావు? ఫలితముగా దేవుడు వారిని బహుగా ఆశీర్వదించి వారి యొక్క పిల్లలను భిక్షమెత్తనీయడు అంట.
నీతిమంతుల సంతానం విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అన్నాడు దావీదు రాజు. నీ సంతానంను ఆశీర్వదిస్తాడు. నువ్వు పరిస్థితి తెలుసుకుంటానే, నీకున్న దానిలోనే అంత అని చెప్పలే, నీకున్న దానిలో కొంత సహాయపడు, దేవుడు దీవిస్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయము 9వ వచనం. గలతీ పత్రిక గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుకక ఉందుము. మనము అలయక మేలు చేసి తిని తగిన కాలమందు పంటను కోతుము. ఎంత చక్కని మాట అండి. తగిన కాలమందు, ప్రతి రెఫరెన్స్లో తగిన కాలమందు ఫలించే చెట్టు, మారు మనసు తగిన ఫలములు, తగిన సామర్థ్యము కొలది కంటే ఎక్కువగా తగిన కాలమందు మనం ఫలములు కోయుదుము. ఎందుకంటే అలయక మనం ప్రయాసపడినాం, అలయక మనం శ్రమపడినాం, ఆత్మల సంపాదన కొరకై ప్రయాసపడినాము కనుకనే మనం మేలు చేయుటయందు విసుకక ఉందుము. చెడ్డ పనులు చేసేటప్పుడు ఏమీ ఉండదు, మంచి పనులు చేయాలన్నప్పుడే విసుగు ఎక్కువ వచ్చేస్తుంది. కనుక విసుకవద్దు. దేవుని పనిలో వస్తామండి మనము, శ్రమ పడినది పట్టేతకు వస్తామండి మనము. సంఘములో నూతన ఆత్మలు ఎట్లా చేర్చబడతాయి? అభివృద్ధికి ఆటంకంగా ఉంటే, ఇందాక అన్నాడు కదా యేసు ప్రభు, నా తండ్రి చేత నాటబడని ప్రతి మొక్క పెళ్ళగించబడును అని. ఇది 3 సంవత్సరాలు అయింది, స్థలము ఖాళీగా ఉంది, నరికివేయి. ఉన్నాయా ఫలాలు? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఫలించని కొమ్మగా ఉండాలి. ఏసేపు ఫలించాడు. శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, అన్యాయమైన ఖైదు అనుభవించినను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు పరిశోధిస్తూ ఉంది. తగిన కాలమందు దేవుడే ఖైదు నుండి విడిపించి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అది ఫలించుట అంటే. ఫలించుకరమైన దినాలలో మనం కాపాడుకోవాలి. ఉదయకాల ప్రార్థన ఉండాలి, రాత్రికాల ప్రార్థన ఉండాలి, పరిశుద్ధుల సహవాసము ఉండాలి. నీతిని, భక్తిని, విశ్వాసమును వీరితో వెంటాడుము తిమోతి అంటున్నది బైబిల్. కనుక సంఘ వృద్ధి కొరకు ప్రతి వారి చేతిలో 104వ కీర్తన 27వ వచనం